డియర్ ఫ్రెండ్స్, గోదావరి కెరటాలు యూట్యూబ్ ఛానల్ తరపున మీ అందరికీ మరొకసారి సాదర స్వాగతాన్ని తెలియజేస్తూ, ఈరోజు మరొక అద్భుతమైన సినిమా కథను మీ ముందుకు తేవడం జరిగింది. మీకందరికీ తెలిసిన విషయమే. ఇది సినిమా అనడానికంటే ఇదొక మానవ జీవితాల్ని ప్రభావితం చేసేటువంటి, లేదు సమాజానికి ఒక పాఠం నేర్పేటువంటి సినిమాలు ఇవన్నీ కూడా. మనుషుల మనసుల్లో మానవత్వం సిగురించేందుకు ఒక కథ, ఓ గాత్రం, ఓ గౌరవం ఎంత అవసరమో తెలియజేసే ఒక క్లాసిక్ చిత్రం. ఈరోజు మనం చూస్తున్న సినిమా కేవలం ఇది కథ కాదు, ఒక సమాజానికి నేర్పిన పాఠం. ఒకానొక సమయంలో దొంగగా మారిన, లోపల మాత్రం నిత్యమెరుగైన మనిషిగా మెరిసిన పాత్ర. న్యాయం కోసం పోరాడే ఒక గుండె, ప్రేమ కోసం త్యాగం చేసే ఒక మనిషి. ఈ ప్రయాణం ఇప్పుడు మిమ్మల్ని తాకబోతూ ఉంది. మరి ఈ చిత్రంలో మరి అనేకమైన అద్భుత పాత్రలు మనం చూడబోతూ ఉన్నాం. ఒక అందమైన భావోద్వేగాలు గాథకి స్వాగతం పలుకుతూ, దొంగరాముడు కళ్ళల్లో నీరెళ్ళినప్పటికీ ఆ గుండెల వెలుగు నింపే ఒక అద్భుత చిత్రం. ఈ సినిమా పరిచయం. 'దొంగరాముడు' చిత్రం 1955లో ఒక సాంఘిక క్లాసిక్ చిత్రం. దర్శకుడు శ్రీ కెవి రెడ్డి గారి దర్శకత్వంలో, శ్రీ అక్కినేని నాగేశ్వరరావు గారి నిర్మాణంలో అన్నపూర్ణ పిక్చర్స్ బ్యానర్‌పై రూపొందించింది ఈ సినిమా. ఇదే అన్నపూర్ణ పిక్చర్స్ మొదటి చిత్రం కావడం విశేషం. ఈ చిత్రం ఒక సామాజిక గాథ. ఒక వ్యక్తి పాపాల నుంచి పుణ్యాల వైపు మారిన మార్గాన్ని, కుటుంబ విలువల్ని, ప్రేమ, త్యాగాన్ని మరియు న్యాయపరమైన పోరాటాన్ని హృదయానికి హత్తుకునే విధంగా ఈ సినిమా చూపిస్తుంది. ఈ చిత్రం ఆర్థికంగా ఘన విజయం సాధించడమే కాకుండా, తమిళంలో డబ్బింగ్ 'తిరుట్టి రామన్' అంటే 1956, హిందీలో రీమేక్ అనగా మన 'మౌసి' అంటే 1962లో, మళ్ళీ తమిళంలో రీమేక్ 'స్రవంతి' 1988లో, ఇలాగా ఈ అనేక రకాలుగా ఈ సినిమా అనేక భాషల్లో రీమేక్ చేయడం కూడా జరిగింది. అంతేకాకుండా భారతదేశ ఫిల్మ్ అండ్ టెలివిజన్ ఇన్‌స్టిట్యూట్ ఆహ్, పాఠ్యాంశాలలో సినిమాను చేర్చారు. అంటే ఇది పాఠ్యపుస్తకాల చరిత్రలో స్థానం సంపాదించిన సినిమా అని మనం చెప్పుకోవచ్చు. అవార్డులు మరియు ప్రత్యేక గుర్తింపులు. మరి సూపర్ హిట్ విజయంతో మొదటి చిత్రం. ఇది అన్నపూర్ణ పిక్చర్స్ బ్యానర్‌పై మరి మొట్టమొదటి చిత్రం కావడం విశేషం. వాణిజ్యవంతంగా ఘన విజయంతో స్థానం సంపాదించింది. మరి ఇది ఆ పాఠ్యాంశంలో కూడా చేర్చబడింది. ఫిల్మ్ అండ్ టెలివిజన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియా దాని విలువను గుర్తించి పాఠ్యాంశాల్లో దీన్ని సినిమాని చేర్చడం కూడా జరిగింది. అన్నపూర్ణ పిక్చర్స్‌ను టాప్ బ్యానర్‌గా స్థిరపరిచింది. మొదటి చిత్రమే కంపెనీకి శ్రేష్ఠ స్థానం తెచ్చింది ఈ సినిమా. మరి భాష్య అంతర్జాతీయ వ్యాప్తి. తమిళంలో 'తిరుట్టి రామన్' 1956 పేరుతో డబ్బింగ్ చేయబడింది. హిందీలో 'మన మౌజీ' 1962, మరొక తమిళ్ రీమేక్ 'వసంతి' 1988లో ఈ చిత్రం రీమేక్ చేయడం జరిగింది. అరుదైన మరియు ఆసక్తికర విశేషాలు. ఆధార కథ అమెరికన్ సంకలనం. వ్రాతకుడు దీన్ని ఆహ్, హ్మ్, దివి నరసరాజు గారు, దర్శకుడు శ్రీ కెవి రెడ్డి గారు, నిర్మాత శ్రీ మధుసూదన్ రావు గారు కలిసి ఒక అమెరికన్ తమ్ముళ్ళు అంటే కథ ఆధారంగా దీన్ని రూపొందించారు. కానీ ప్రధాన పాత్రను సిస్టర్‌గా మార్చారు. మరి ఈ చిత్రం దీన్ని యాక్షన్ మూవీగా కూడా చెప్పుకోవచ్చు. శ్రీ అక్కినేని నాగేశ్వరరావు గారు అండ్ ఆర్. నాగేశ్వరరావు గారు మరి ఈ చిత్రాన్ని ఒక ప్రముఖ చిత్రంగా దీన్ని చేయటంలో ఎంతో ప్రముఖ పాత్ర వహించారు. తర్వాత గమనించాల్సినటువంటి తగిన సన్నివేశం దీంట్లో 'భలే తాత మన బాపూజీ' పాటలో శ్రీ కెవి రెడ్డి గారు పిల్లలు దర్శనమిస్తారు. జమున, సావిత్రులు కీలక పాత్రలో జమున అన్నయ్య యొక్క అక్కగా లక్ష్మిగా నటించింది. సావిత్రి గారు శ్రీ అక్కినేని, సరళ
ప్రేమ కథలో ప్రధాన పాత్ర పోషించింది. రేలంగి సంభాషణ, టైపిక్ డైలాగ్స్, బాబులు గాడి దెబ్బ అంటే గోల్కొండ రె గోల్కొండ రెడ్డి అబ్బా అనాలి వంటి జాతీయ హాస్య సంభాషణలు నిలిచిపోయాయి. థిమాటిక్ మార్గదర్శకత్వం, మారిపోతున్న మార్పును, కుటుంబ విలువల్ని ఆకర్షించే దృశ్య సూచనలు ఈ సినిమాలో మరి అధికంగా మనం చూడవచ్చు. ప్రధాన మరియు సహాయ నటులు మరి ఈ సినిమాలో అనేక మంది ఉన్నారు. వారి వివరాలు: రాముడు అంటే శ్రీ అక్కినేని నాగేశ్వరరావు గారు. అరుదైన సమాచారంలో ఈ మొదటి చిత్ర నిర్మాణంలో నటుడిగా మాత్రమే కాదు, బ్యానర్ స్థాపకుడిలో కూడా కీలక పాత్ర. అన్నపూర్ణ స్థాపకుడిలో శ్రీ అక్కినేని నాగేశ్వరరావు ఒకరు. సీత అనగానే సావిత్రి గారండి. చిత్రంలో తన కెరీర్‌లో మరొక కీలక మలుపు. అంటే వినోద కథానాయికగా గుర్తింపు. లక్ష్మి అక్క అంటే జమున గారు ప్రధాన సొంత అక్క పాత్రలో కథాభావాన్ని వారు నిర్మించడం జరిగింది. బాబు అనగా శ్రీ ఆర్. నాగేశ్వరరావు గారు ప్రతిపక్ష పాత్రలో ముఖ్య యాక్షన్ మరియు హాస్య మేట్లలో బలంగా ఈ చిత్రంలో నిలవటం జరిగింది. కామెడీ శ్రీ అల్లు రామలింగయ్య గారు, మరి రేలంగి గారు పద్మశ్రీ అవార్డు గ్రహీత జోడీగా విభిన్న పాత్రలో హాస్యం పండించారు. భారీ సపోర్ట్ శ్రీ జగ్గయ్య గారు, మద్దాలి కృష్ణమూర్తి గారు, సూర్యకాంతం గారు మొదలైన వారు కథ మీద శక్తివంతమైన పాత్రల్ని పోషించడం జరిగింది. ఈ సినిమా యొక్క మొత్తం సారాంశం: దొంగరాముడు అనే ఒక సాంఘిక ఆహ్, వెలిన చిత్రం, కథా చిత్రం లోపల న్యాయ బోధనలను ప్రతిబింబిస్తూ వ్యక్తిగత త్యాగం, గౌరవ మార్గం, పరివర్తన విజయం వంటి అంశాల్లో ప్రేక్షకులను ప్రభావితం చేసింది. దీని మీద అనేక రీమేక్‌లు, డబ్బింగ్‌లు, పాఠ్యాంశ చేర్పులు ఇలా దాని గొప్పతనాన్ని నిరూపిస్తూ ఉన్నాయి. పాత్రల పరిచయాలు: దొంగరాముడు అంటే శ్రీ అక్కినేని నాగేశ్వరరావు ముఖ్య పాత్రధారి. చిన్నతనంలో అనాథైన రాముడు జీవన పోరాటంలో దొంగగా మారాడు. కానీ లోపల మానవత్వంతో నిండిన వ్యక్తి. తన చెల్లెలు లక్ష్మిని రక్షించేందుకు మరియు సమాజంలో గౌరవంగా బతికేందుకు ప్రయత్నించే ఒక మార్గదర్శి పాత్ర. సీత అనగా సావిత్రి గారు రాముడితో ప్రేమలో పడే యువతి, ఆదర్శవంతమైన నాయిక పాత్ర. ఆమె ప్రేమలో నిజాయితీ, కట్టుబాటు మరియు మానవత్వాన్ని ప్రతిబింబిస్తూ ఉంటుంది. కథలో ముఖ్యమైన మలుపు సమయంలో ఆమె నిర్ణయాలు కథను ముందుకు నడిపిస్తాయి. ఈ లక్ష్మి అనగా జమున గారు రాముడి చెల్లెలు. చిన్న వయసులోనే ఆ, వేరుపడిన వారిని వెతుకుతూ పెరుగుతూ ఉంటుంది. ఆమె అమాయకత్వం, సహజమైన ప్రేమ, అన్నయ్య కోసం చేసే త్యాగం చాలా భావోద్వేగంగా ఉంటుంది. ఈ పాత్ర సినిమాకి భావోద్వేగ బలం ఇస్తుంది. బాబు అంటే రెల్లి నాగేశ్వరరావు గారు నెగిటివ్ షేడ్ ఉన్న యువకుడు. లక్ష్మిని ఆశించి ఆమెను తన ఇంట్లో పనిచేస్తూ ఉంటాడు. కథలో ప్రతికూలతను తెస్తూ చివరికి తన దుర్మార్గాన్ని రాముడు ఎదిరిస్తాడు. సీత తండ్రి అంటే ధనవంతుడు జగ్గయ్య, మద్దాలి కృష్ణమూర్తి గారు. సీత తండ్రి ధనవంతుడు. మొదట రాముడి నేపథ్యాన్ని తెలుసుకుని ప్రేమకు అంగీకరించడు. కానీ ముగిసే నాటికి రాముడి నిజాయితీ మనసు చూసి మెచ్చుకుంటాడు. హాస్య పాత్రలు: రేలంగి వెంకటరామయ్య గారు రాముడి స్నేహితుడిగా హాస్యాన్ని పండించారు. శ్రీ అల్లు రామలింగయ్య గారు సామాజిక హాస్య వ్యాఖ్యలతో చిత్రానికి సురుగుదనం తెచ్చారు. ఈ హాస్య పాత్రలు కథను పైనుండి లాఘవంగా తీసుకెళ్లే గుణాన్ని కలిగి ఉంటాయి. పోలీసు అధికారులు పక్క పాత్రలు: చిన్ననాటి పాత్రలుగా కనిపించే పోలీసులు, కోర్టు అధికారులు, గ్రామస్తులు కథకు సామాజికతను, ప్రామాణికతను పెంచే పాత్రలు. దొంగరాముడు చిత్రం 1955లో విడుదలవగా దాని యొక్క కథా సంగ్రహం ఈ విధంగా ఉంది. రాముడు చిన్న వయసులోని తల్లిదండ్రులను కోల్పోతాడు. చెల్లెలు లక్ష్మితో కలిసి అనాథులుగా మారుతారు. పేదరికం కారణంగా అన్న, చెల్లెలిద్దరూ వేరుపడతారు. లక్ష్మి ఓ పెద్ద మనిషి ఇంటిలో పని మనిషిగా పెరుగుతుండగా రాముడు అనేక దౌర్భాగ్యాల మధ్య దొంగతనానికి పాల్పడుతూ ఉంటాడు. అయితే రాముడు సహజంగా మంచి మనసు కలవాడు. అనేక సందర్భాల్లో అతడు దొంగతనం చేసిన బాధితులకు సహాయం చేస్తాడు. అతడి దోషానికి నైతికత మసకబారదు. ఒకరోజు అతడు ఒక పెద్ద మనిషిని దోచేందుకు వచ్చి అక్కడ సీతను చూస్తాడు. సీత మంచి మనిషి. ఆమె నిష్కల్మషంగా మాట్లాడిన మాటలు రాముడి మనసులో మార్పు
తీసుకువస్తాయి. రాముడు తన జీవితం మారాలని నిర్ణయిస్తాడు. తన చెల్లెలు లక్ష్మిని వెతుక్కుంటూ కొత్త జీవితం కోసం తపన పడతాడు. అతను వేషం మార్చుకొని ధనవంతుడి ఇంట్లో పనివాడిగా చేరతాడు. అదే ఇంట్లో సీత కూడా ఉంది. రాముడు మనసు తీరు చూసిన సీత అతనిపై ప్రేమకు లోనవుతుంది. కానీ అతను తన గతాన్ని ఆమెకు వెల్లడించడు. ఇంతలో లక్ష్మి రాముడి దగ్గరికి చేరుతుంది. కానీ ఆమెని బాబు అనే చెడ్డ మనిషి వేధిస్తూ మోసం చేయాలనుకుంటాడు. రాముడు ఆ విషయం తెలుసుకొని లక్ష్మిని కాపాడతాడు. అదే సమయంలో తన తప్పును అంగీకరిస్తాడు. సీత తండ్రి మొదట రాముడిని తిరస్కరించిన చివరకు అతని నిజాయితీని చూసి అతనికి తన కూతురినిచ్చేందుకు అంగీకరిస్తాడు. రాముడు పోలీసులకు శిక్ష అనుభవించి బయటకు వచ్చిన తరువాత మంచి జీవితం ప్రారంభిస్తాడు. ముగింపు: ఈ చిత్రం చివరికి రాముడు నిందలు ఆహ్, మొదట సమాజానికి సమాజంలో నిందలు పడిన తరువాత తన కాలక్రమేణా జీవితాన్ని మార్చుకొని సీతను వివాహం చేసుకుంటాడు. లక్ష్మి సుఖంగా జీవనం సాగిస్తుంది. రాముడు ఒక దొంగ నుండి నిజమైన మానవతావాదిగా మారిన ప్రయాణం స్ఫూర్తిదాయకంగా ఈ సినిమాలో నిలుస్తుంది. సన్నివేశం: అనాథ అనాథతనంలో అన్న చెల్లెళ్ళు వేరు కావడం, చిన్న రాముడు అంటే లక్ష్మి దగ్గరికి తాకుతూ, లక్ష్మి నువ్వు భయపడకూడదు, నేను ఎక్కడున్నా నిన్ను మళ్ళీ వెతికి పడతాను. వర్షంలో తడుస్తూ విడిపోయే భావోద్వేగ సన్నివేశం ఇది. సన్నివేశం 2లో రాముడు దొంగతనానికి దిగిన తొలి దశ. రాముడు జీవించాలంటే తినాల్సిందే, కానీ నన్నెవరో అడిగారు జీవించమని అని అంటారు. సన్నివేశం: ధనవంతుడి ఇంట్లో దొంగతనం చేస్తూ సీతను తొలిసారి చూడటం. సీత: ఇతరులు దానిని తీసుకోవటం వేదం చెబుతోందా? రాముడు విముక్తంగా: నీ మాటల్లో వెలుగు ఉంది, నా చీకటి జీవితాన్ని కరగదీస్తున్నావు అంటాడు. సన్నివేశం: రాముడు మారాలని నిర్ణయించుకోవటం. రాముడు అంటాడు, ఇకపై నేను తీసుకునేది చిత్తశుద్ధితో కూడిన జీవితం మాత్రమే అంటాడు. సన్నివేశం: పనివాడిగా అదే ఇంట్లో చేరటం. రాముడు వేషం మార్పు. ఇక్కడ పని ఇస్తారా అని అడుగుతాడు. నేను నిజాయితీగా పనిచేస్తాను అని చెప్పినటువంటి సన్నివేశం. సన్నివేశం: సీతకు మెల్లగా అభిమానం కలగటం. సీత ఆత్మలో ఇతనిలో ఏమో ఉంది. ఒళ్ళు దోపిడీ దొంగలా కనిపిస్తున్న హృదయం మాత్రం ముద్దుగా కనిపిస్తుంది అంటుంది. సన్నివేశం: లక్ష్మిని గుర్తించడం. రాముడు: లక్ష్మి, ఇది నిజమా? నువ్వేనా నా చెల్లెలు అంటాడు. లక్ష్మి ఆశ్చర్యంగా: అన్నయ్య, నువ్వేనా అంటుంది. సన్నివేశం: బాబుతో రాముడు తగుపడటం. రాముడు బాబుతో: అభాగ్యురాలైన చిన్నదానిని ఉపయోగించుకోవాలంటే నువ్వు మగాడివి కాదు అంటాడు. సన్నివేశం: సీత తండ్రి రాముడి పూర్వ చరిత్ర తెలుసుకున్నప్పుడు తండ్రి క్రూరంగా: ఒక దొంగ నా కూతురిని పెళ్లి చేసుకుంటాడా? అసాధ్యం అంటాడు. రాముడు శాంతంగా: నేను మారానయ్యా, మారడానికి ప్రేమ కారణం అంటాడు. సన్నివేశం: పోలీసుల ముందు రాముడు లొంగిపోవడం. రాముడు అంటాడు, న్యాయానికి నా తల వంచుతున్నా, కానీ నా మనసు నిష్కల్మషంగా ఉంది అంటాడు. జైలులో నుంచి తిరిగి రాముడు రావటం. లక్ష్మి అంటుంది, అన్నయ్య, మళ్ళీ మనిద్దరం కలిసి జీవించబోతున్నాం కదా అంటుంది. రాముడు తన చేతిని ఆమె భుజంపై వేసుకుంటూ, ఇప్పుడేం దొంగ రాముడు కాదు లక్ష్మి, ఇప్పుడు నీ సద్గుణ రామయ్య అంటాడు. సన్నివేశం: రాముడు సీత వివాహం. ముగింపు సన్నివేశం: సీత తండ్రి: నిజాయితీ ముందు పూర్వం ఉండదు రాముడు, నా కూతురి నీకు చేస్తున్నాను అంటాడు. సీత: ఇప్పటికీ నీ చేతి పట్టుకోవడం నా జీవితం మొత్తం గర్వంగా ఉంచుతుంది లేదా ఉంటుంది అంటుంది. దొంగరాముడు ముగింపు. మరి చిత్రం ఈ చిత్రం యొక్క ముగింపు సన్నివేశం ఇది 1955లో విడుదలైందని మనం తెలుసుకున్నాం. చిన్ననాటి అనాథ అనుభవాల వల్ల రాముడు దొంగతనాన్ని ఆశ్రయించిన అతని మనసు ఎప్పటికీ మంచిది. ప్రేమ, చెల్లెల మీద ప్రేమ మరియు జీవితాన్ని మారుస్తానన్న సంకల్పం. తద్వారా అతను దొంగతనం వదిలి మంచివాడిగా మారతాడు. తన చెల్లెలు లక్ష్మిని చెడ్డ చేతుల నుంచి రక్షించడంతో పాటుగా నిజాయితీకి విలువ ఇచ్చే
వ్యక్తిగా ఎదుగుతాడు. చివరికి సీత తండ్రి కూడా రాముడి మార్పును గుర్తించి అతడి ప్రేమను అంగీకరిస్తాడు. పోలీసులకు లొంగిన తరువాత రాముడు జైలు శిక్ష పూర్తి చేసి తిరిగి వస్తాడు. అప్పటికి సమాజం అతన్ని స్వీకరిస్తుంది. సీతతో వివాహం జరుగుతుంది. చెల్లెలతో కలిసి కొత్త జీవితం ప్రారంభిస్తాడు. ఈ యొక్క మూల సందేశం, ఒక దొంగ అయిన మానవత్వం, ప్రేమ మరియు నిజాయితీ వల్ల మారిపోవచ్చు. జీవితంలో మార్పు సాధ్యమే. మంచి మార్గం ఎప్పుడు ఆలస్యం కాదు. డియర్ ఫ్రెండ్స్, ఇంతవరకు మరి 'దొంగరాముడు' అనేటువంటి ఈ సినిమా కథని మరి మీరందరూ విన్నందుకు మీకు ధన్యవాదాలు తెలియజేస్తూ, 'గోదావరి కెరటాలు' అనే యూట్యూబ్ ఛానల్‌ని మీ అందరూ సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా మీకు అందరికీ మనవి చేస్తూ, అంత మాత్రమే కాకుండా మీ ఫ్రెండ్స్ గానివ్వండి, రిలేటివ్స్ అందరికీ కూడా మరి ఈ ఛానల్‌ని ఎంకరేజ్ చేయాల్సిందిగా మీరందరినీ చేయాల్సిందిగా మిమ్మల్ని అందరిని కోరుతూ, థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.